ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. అమ్మా 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 నువ్వెందుకు వచ్చినావురా ఈడికి? అదేనమ్మా, మీరు గుడికాడ నుంచి ఒక్కరే వచ్చేసినారు కదా. మీరు ఒక్కరే వచ్చేస్తా ఉంటే ఏమన్నా అవుతుందేమోనని మీ వెనకాలే వచ్చినానమ్మా. ఏమన్నా మర్చిపోయినారమ్మా? అది చెప్తే నేను తెచ్చేవాడిని కదమ్మా. ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. మీరు గుడికాడికి వెళ్ళండమ్మా. చూడ్రాయుడు, నేను ఒక ముఖ్యమైన పని మీద ఈడకొచ్చుండాను. ఇది అందరికి చెప్పేది కాదు. సరే, ఎట్టగా వచ్చినావు కదా, నేను చెప్పేంత వరకు నువ్వు వీడినే ఉండు. లోపలికి రా బాగా. అట్నే అమ్మా. ఏమైనది? ఎప్పుడు అమ్మగారిట మాట్లాడరే. ఈడ ఏదో జరుగుతూ ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇదిగో నేను వచ్చినాను, నువ్వు ఏడుండవు. నిన్నే నువ్వు చెప్పినట్టుగానే ఒక్కదాన్ని వచ్చిండాను. బయటికి రా. ఏడుండవు, బయటికి రా. ఇదిగో చూడయ్యా, నువ్వు ఆ పాపని ఏం చేయబాకు. నీకేం కావాలంటే అది చేస్తాను. ముందు ఆ పాపని ఇడిసిపెట్టు. ఇప్పటికే చాలా పాపాలు చేస్తుండవు. నీకు దండం పెడతాను. ఆ పాపని ఏం చేయబాకు. వాళ్ళు నాకు సహాయం చేయటం కోసం యాడ్ నుంచో వచ్చుండారు. దయచేసి ఆ పాపని ఏం చేయబాకు. వాళ్ళ పాపని వాళ్ళకి జాగ్రత్తగా అప్పగించాలా? వినిపిస్తుందా? నీకే చెప్పేది. నీకు దండం పెడతా ఉండాను. పాపని ఇడిసిపెట్టు. ఇదిగో, నువ్వు ఈయనే ఉండవని నాకు తెలుసు. ఏడుండావో ముందు బయటికి రా. నువ్వు చెప్పినట్టే చేస్తా ఉన్నాను కదా. నేను వచ్చిన సంగతి కూడా ఎవరికీ చెప్పిందే లేదు. దయచేసి తొందరగా బయటికి రా. ఏడుండవయ్యా? తులసి, తులసి, యాడుండావు అమ్మే? అమ్మగారు లోనికి వచ్చినారు. నువ్వు యాడుండావు తులసి? తులసి, తులసి, యాడుండావు తులసి? యాడుండవయ్యా? ఆ పసిబిడ్డని ఏమి చెయ్యబాకయ్యా. ఏదున్నా మనం మాట్లాడుకుందాం. వినపడుతుందా? ఆ పసిబిడ్డని నా కళ్ళకి చూపించు. రా. తులసి, తులసి, యాడుండావు? అమ్మగారు లోనికి వచ్చి ఉండారు. తులసి, తులసి, తులసి. ఛ, యాడికి పోయి ఉండాది? అయినా ఎటుపోయి ఉంటుంది? తులసి,
అయ్యో పాపా యాడలవయ్యా పాప తీసుకురా పాప తీసుకురా పాపనేమి చేయమాక నేనేం చేస్తానో నాకే తెలీదు నువ్వు నా పెనిమిటు అని కూడా చూడను రా ముందు నా కళ్ళ ముందుకు రా మీ అత్తయ్య గారేరమ్మా? చెట్టు దగ్గర ముడుపు కట్టడానికి వెళ్ళారండి, వచ్చేస్తారు. సరే, త్వరగా రమ్మని చెప్పమ్మా. అవును, ఏంటి అత్తయ్య గారు ఇంకా రాలేదు? ఏమండి, ఒకసారి అత్తయ్య గారు ఎక్కడున్నారో కొంచెం చూసొస్తారా? సరే. వస్తారు లేరా, ఎందుకు ఆవిడ్ని కంగారు పెడతారు? ఏదో ముడుపు కట్టాలన్నారు కదా, వస్తారులేండి. లేదత్తయ్య, ఇంతసేపు ఉండరే, వెంటనే వచ్చేస్తారు. ఎందుకైనా మంచిది, నేను వెళ్ళి చూసొస్తాను. ఉండండి. చంద్రిక, నువ్వు ఉండు, ఇక్కడే ఉండి అభిషేకం చేయిస్తూ ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. వీరభద్రం గారి భార్య లక్ష్మి గారు ఏమైనా వచ్చారా? ఎవరు రాలేదండి. సరే. ఏంటండి, అత్తయ్య గారేరి? లేరు చంద్రిక, అక్కడెవరూ రాలేదంటున్నారు. అదేంటి, ఇందాకనే కదా వెళ్ళారు? అదే అర్థం కావట్లేదమ్మా. మరి రాయుడు ఏమైనట్టు? ఒకసారి రాయుడికి ఫోన్ చేయండి. రాయుడు ఫోన్ కట్ చేస్తున్నాడు చంద్రిక. రాయుడు ఎప్పుడు ఫోన్ కట్ చేయడే, ఏదన్నా ఉంటే సమాధానం చెప్తాడు. అలాంటిది ఫోన్ కట్ చేయడం ఏంటి? ఏమండి, ఒకసారి లక్ష్మి గారికి కాల్ చేయండి. హలో, చెప్పు బాబు. అమ్మా, మీరెక్కడున్నారు? అది నేను ఇంటికి వచ్చాను బాబు. ఇంటికా? అదేంటమ్మా, ముడుపు కట్టొస్తానని కదా వెళ్ళారు, మరి ఇంటికి? అది చిన్న పనుండి వచ్చినాను బాబు, కాసేపట్లో వచ్చేస్తా. మీరు మళ్ళీ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పాను కదమ్మా, మరి ఒంటరిగా ఎందుకు వెళ్ళారు? మీరేం కంగారు పడకండి బాబు, రాయుడు నాకు తోడుగా వచ్చుండాడు. కంగారు పడబాకండి, నేను వచ్చేస్తాను. రాయుడికి ఫోన్ చేస్తుంటేనేమో తీయడం లేదు. ఆడు ఈయనే ఉన్నాడు బాబు, ఎందుకు తీయట్లేదో నేను కనుక్కుంటానులే బాబు.
కాసేపట్లో బయలుదేరి వచ్చేస్తాను. మీరు కౌశిక్ పేరున హోమం జరిపిస్తా ఉండండి. ఈ లోపల నేను వచ్చేస్తాను. సరేమ్మా. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఆవిడేదో మర్చిపోయానని ఇంటికి వెళ్ళారంట. కాసేపట్లో బయలుదేరుతానన్నారు. ఈలోగా మనల్ని పూజ పూర్తి చేయమన్నారు. ఏంటి రాయుడు కదలకుండా పడిపోయాడు? కొంపదీసి చచ్చాడా ఏంటి? పోతే పోయాడు. ఇంతకాలం నమ్మించి మోసం చేసుండాడు. ఈడు సావకపోతే ఏదో ఒకరోజు నా స్థితిలోనే సచ్చుండేవాడు. అది సరే, ఇతని సంగతి వదిలేసి ముందు ఆ లక్ష్మి గారి గురించి ఆలోచించండి. తను పాప కోసం తిరుగుతూ ఉంది. ముందు ఆమెను ఎలా కంట్రోల్ చేయాలో ఆ సంగతి చూడండి. ఇదంతా చేసింది ఆ లచ్చమ్మ కోసమే కదా. నువ్వు వెళ్ళి పాపను తీసుకురా. ఆ పిల్లని అడ్డం పెట్టుకొని లచ్చమ్మని ఎట్ట ఆడించాలో నేను ఆడిస్తాను. నువ్వు నువ్వు నా పెనిమిటని కూడా చూడను. నన్నే పేరు పెట్టి పిలుస్తా ఉండదా? ఎంత పొగరు పట్టినా దేనికో చెప్తా. బాబు తొందరగా ఫోన్ తీ బాబు. ఫోన్ తీ బాబు, ఫోన్ తీ బాబు. ఎట్టయిపో వీరభద్రం గారు. నా కొడక, ఎవడికి రా? ఎవడికి ఫోన్ చేస్తా ఉండవు? ఎవడికే? భరత్ గాడికా? నీ ఓ మై గాడ్, కొంప మునిగింది. ఇప్పుడు చచ్చినట్టున్నాడు. సస్తే సచ్చాడు. వీడిని ఎప్పుడో సంపాల్సింది. నా పక్కన ఉండి నాకే మోసం చేసినాడు.
ఇప్పుడు ఈడు సచ్చాడు, తరువాత నా కట్టు తగిలిన ప్రతి ఓడు సస్తాడు. అది సరే, ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దాం? ఈ శవాన్ని నేను మాయం చేస్తాను. ఒక్క 10 నిమిషాలు నువ్వు ఇన్నే ఉండు. నేనెళ్ళి ఆ లచ్చమ్మ సంగతి చూసుకొని వస్తా. పాప, అయ్యో, ఏమైంది భరత్? లక్ష్మి గారి గురించి ఏమైనా తెలిసిందా? అదేనమ్మా, ఫోన్ చేశాను, ఆవిడ వస్తున్నారంట. అయినా అలా చెప్పకుండా ఎలా వెళ్తారు? పరిస్థితులు బాగోలేవని తెలుసు కదా. ఆవిడ చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి? కంగారు లేదు చంద్రిక, రాయుడు అక్కడే ఉన్నాడని లక్ష్మి గారు చెప్పారు. వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. భయపడాల్సిందేమీ లేదు. ఏంటోనండి, ఆ వీరభద్రాన్ని తలుచుకుంటేనే భయమేస్తోంది. అసలే వాడు మూర్ఖుడు. ఎప్పుడు ఎట్నుంచి వచ్చి దాడి చేస్తాడో, ఏం చేస్తాడో అని భయంగా ఉంది. భయపడకు చంద్రిక, అంతా మంచిగా జరుగుతుంది. ఆ వీరభద్రం ఏమీ చేయలేడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నువ్వు చూస్తూ ఉండు. భరత్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరా? ఏంటి ఇలా వచ్చారు? నేను మీకోసమే వచ్చానండి. ఏమైందండి? ఆ వీరభద్రం గురించి ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. అవునా? మరి వెంటనే వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారా? ఇంకా లేదు. ఆయన ఎక్కడున్నాడో తెలిసింది, కానీ ఇంకా మాకు దొరకలేదు. సార్, మీరు ఇంకా లేట్ చేయకండి. మీరు లేట్ చేసే కొద్దీ అతని వల్ల మేము ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి. మేము ఆ పనిలోనే ఉన్నాం మేడం. మీకో విషయం తెలుసా? మీరందరూ గుడికి బయలుదేరడం చూసి ఆ వీరభద్రం మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడు. అవునా? అవును మేడం. ఆయన మిమ్మల్ని ప్రతి క్షణం కనిపెడుతూనే ఉన్నాడు. అవును, మీరు మాత్రమే ఉన్నారు. లక్ష్మి గారు, రాయుడు కూడా కనిపించట్లేదు. వాళ్ళిద్దరు ఏరి? లక్ష్మి గారు ఇంట్లో ఏదో మర్చిపోయారంట, తీసుకొస్తానని ఇంటికి వెళ్ళారు. రాయుడు కూడా ఆమెకు తోడుగా వెళ్ళాడు. చూడండి, ఆ వీరభద్రాన్ని మీరు నమ్మడానికి వీల్లేదు. ఆయన చాలా డేంజర్ మనిషి. వీలైనంత వరకు మీరందరూ ఒకే చోట ఉండడానికి ప్రయత్నించండి. లేదంటే ఆ వీరభద్రం ఎట్నుంచైనా అటాక్ చేసే అవకాశం ఉంది. సార్, అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మేడం. అతి తొందరలోనే ఆయన అరెస్ట్ చేస్తాం. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, అంతే. నేను వస్తాను. రే, నాకెందుకో అనుమానంగా ఉందిరా. ఆ వీరభద్రం మనల్ని ఫాలో అవుతున్న విషయం కూడా మనకు తెలీదు. మనకంటే అతను చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు. పైగా ఇది అతను ఊరు. మనకి తెలియకుండా అతనికి సహాయం చేసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ముందు లక్ష్మి గారు ఏమయ్యారు ఏంటో వెళ్ళి చూద్దాం పదండి. అమ్మా, ఈరోజు కౌశిక్ జయంతి. ఈ రోజున తన పేరు మీద అన్నదానం చేయించాలని లక్ష్మి గారు కోరుకున్నారు. ఇప్పుడు మీరు కూడా వచ్చేస్తే అన్నదానం జరిపించేది ఎవరు? ఒక పని చేయండి, చంద్రిక నువ్వు కలిసి ఆ కార్యక్రమం చూస్తూ ఉండండి. ఈలోగా నేను లక్ష్మి గారిని తీసుకొని వస్తాను. వద్దండి, నాకెందుకో భయంగా ఉంది. నేను వస్తాను. ఏం కాదు చంద్రిక, నేను చెప్తున్నాను కదా. నేను వెళ్ళి లక్ష్మి గారిని తీసుకొని వస్తాను. యూ డోంట్ వరీ, సరేనా? మీరు పూజ జరిపిస్తూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. పద. యాడుండవయ్యా?
ఏంది లచ్చమ్మా, పాప కోసం ఏడుస్తా ఉన్నావా? పాప నాకాడే భద్రంగా ఉండాది. అసలు మనిషివేనా? ఆస్తి కోసం ఇంత పాపాన్ని కొడుగడతావా? నిన్ను ఎంత గుడ్డిగా నమ్మినాను. నా కుటుంబం అంతా నిన్ను దేవుళ్ళ కొలిసినది. కనీసం ఆ విశ్వాసమైనా నీకుండదా? నా కన్న తండ్రిని చంపినావు, నా కన్న బిడ్డని చంపినావు, నాకు తాళి కట్టిన నా భర్తని చంపినావు. ఎందుకయ్యా ఇదంతా? ఎందుకు? ఆస్తి కోసమే కదా? ఆస్తినేమన్నా కట్టుకుపోతావా? నేను అదే అంటా ఉన్నాను. ఇంత ఆస్తి నువ్వు కట్టుకొని పోతావా? నీ కొడుకు పోయుండాడు, మీ నాయన పోయినాడు, నీ భర్త కూడా పోయినాడు. ఇంతమంది పోయినా ఈ ఆస్తిని మాత్రం నువ్వు వదులుకుందే లేదు. ఏం చేసుకుంటావు? ఆస్తి నా పేరున రాసే లచ్చమ్మా. నా కొడుకు ఈ ఆస్తిని 10 మందికి ఉపయోగపడాలి అని అనుకున్నాడు. అంతేకాని నీలాగా ఆస్తిని కట్టుకుపోవాలని చూడలేదు. ప్రాణం పోయినా సరే ఈ ఆస్తిని మాత్రం నీకు దక్కనిచ్చేదే లేదు. ఓ అట్నా, నాకివ్వవన్నమాట. సరే, నీ కాడ్నుంచి ఆస్తిని ఎట్లా లాక్కోవాలో నాకు బాగా తెలుసులే. వద్దు, వద్దయ్యా, పాప నేను చేయబాకు. వద్దు, పాప నేను చేయబాకయ్యా, పాప నేను చేయబాకు. తను లక్ష్మి గారిని మర్డర్ చేశాడు. ఆయన లక్ష్మి గారిని చంపుతుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇదంతా నీ పనే అని నాకు బాగా తెలుసు. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాననుకోకు. నీ అంత చూస్తాను.